నమస్తే. తిరిగి వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ చెప్పారు. మున్సిపల్ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యులు పాల్గొని మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో పెన్షనర్లకు ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో దీర్ఘకాలికంగా పనిచేసి ఎన్నో సేవలు చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మున్సిపాలిటీ ఆదాయం పెరగడానికి మున్సిపల్ శాఖలో ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగులే కారణమని అన్నారు. మున్సిపల్ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాక వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. పెన్షన్లు అందుకోవడంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఉద్యోగులు రిటైర్ అయిన రోజునే వారికి వచ్చే బెనిఫిట్లు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం తణుకు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. తణుకు మండలం దువ్వలో కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం తణుకులోని వికే కన్వెన్షన్ హాల్లో జరిగే తణుకు ఏఎంసీ చైర్మన్ కొండరెడ్డి శివ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొంటారని వివరించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కృషి చేయాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కోరారు. ఆదివారం తణుకు మండలం వేల్పూరు పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సొసైటీ చైర్మన్గా పెనుమర్తి మోహన్, సభ్యులుగా వీరవల్లి ఆంజనేయులు, పెన్నాడి గణేష్లతో జిల్లా సహకార అధికారి ఆర్మిల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో వేల్పూరు మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమ సూర్య చంద్రరావు, ప్రస్తుత సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, ఉప సర్పంచ్ గున్నం రాజారావు, నాయకులు ఆర్మిలి రాము, చిట్టూరు సునంద, వల్లూరు రామ్మోహన్ రావు, రెడ్డి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలంలో తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వారు జరిపిన దాడుల్లో కె ఇంద్రపర్రు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న తాడి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 5 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐఆర్ మధుబాబు, కానిస్టేబుల్ జి ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. అనధికారికంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. పెన్షనర్లకు గత 4.5 సంవత్సరాలుగా చెల్లించాల్సిన డిఏ, పిఆర్సీ బకాయిలు 15 రోజులుగా చెల్లించాలని కోరుతూ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున నోటీసు అందజేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బారాయన్ తెలిపారు. సీనియర్ సిటిజన్లు అయిన తమకు బకాయి పడిన మొత్తాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడలోని సచివాలయంలో గల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్కు, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ మోహన్ రావుకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వానికి కూడా న్యాయపరమైన నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. వీరవాసరంలో మండల పిరమిడ్ సిచ్యురిటీ సొసైటీ ఆధ్వర్యంలో సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరుకు చెందిన సీనియర్ పిరమిడ్ రాధా జోస్లా పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ ధ్యానం సర్వరోగ హరిణి, జ్ఞానం సకల భోగ కారిణి, జ్ఞానం సత్య జ్ఞాని ప్రసాదిని తెలిపారు. జీవహింస మహాపాపమని, పాపం వల్ల రోగం వస్తుందని తెలిపారు. పత్రిజీతో తన ప్రయాణ విశేషాలతో పాటు ద్వారకా తిరుమల శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో జరిగే కార్యక్రమాల విశేషాలను తెలిపారు. సామూహిక జ్ఞానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో నిర్వహించే జ్ఞాన మహాయజ్ఞంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నగూడెం శ్రీ వేణుగోపాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్పర్సన్ బాధ్యతలను పెరుమెచ్చ హేమకుసుమ సుబ్బారాజు స్వీకరించనున్నారు. ఎంటప్రగడ శ్రీధర్, పుట్ట హరిప్రసాద్ పర్సన్స్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బరాజు యువ పారిశ్రామికవేత్తగా, మానవతావాదిగా, సమాజానికి పలు సేవలు అందిస్తూ అందరివాడిగా ప్రజామన్నలు పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకునిగా, రైతు నాయకునిగా శ్రీధర్ సేవలు అందిస్తున్నారు. పుట్ట హరిప్రసాద్ భారతీయ జనతా పార్టీ నాయకునిగా, రైతు నాయకునిగా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెల నిర్వహించే
కార్యక్రమం ఈ నెల ఆగస్టు 11వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతంగా ప్రజల దృష్టికి మరింత చేరువ చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సేవలను సోమవారం మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఆగస్టు 11వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కేంద్ర మోడీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 13న సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఫిట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ, కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ అధ్యక్షన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈనాటి బంగారు మాట. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాన్ని చేరుస్తాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.